అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారంలో పోయిన ధారావాహికలో యజుర్వేదంలోని తలమానికమైనటువంటి రుద్రాధ్యాయంలో 8వ అనువాకంలో ఉండేటువంటి 3 యజస్సులను పూర్తి చేసుకొని ఉన్నాము. ఇందులో శివుని యొక్క తత్వమంతా కూడా మనకు చెప్పబడుతూ ఉంది. శివుడికి కానీ లేక పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తికి కానీ బ్రహ్మకు కానీ ఆరాధించేటువంటి త్రిశక్తులకు కానీ మనము చేసేటువంటి ఉపచారములు చాలా ముఖ్యమైనటువంటివి. అవి మానసోపచారములు, షోడశోపచారములు, చతుష్షష్ఠి ఉపచారములు, ఈ విధముగా ఏకోపచారములు అంటూ అనేక రకాలుగా ఉన్నాయి. ఇందులో షోడశోపచారముల యొక్క లక్షణం ఏ తత్వముతో చెప్పబడుతూ ఉంది, అసలు షోడశోపచారములు అంటే ఏమిటి అనేటువంటి విధానం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ షోడశోపచారములు పూర్తిగా కూడా 16 రకాలుగా ఉంటాయి. షోడశ కళలు, షోడశ ఉపచారములు. ఆవాహనాసనే పాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రం చోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనం చ ఉపచారాని షోడశ. ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్ర ఉపవీతములు, అదే విధముగా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలంచ ప్రదక్షిణం, నమస్కారం. ఇక్కడితో 16 ఉపచారాలు సమాప్తమవుతాయి. ఇవి కాక పంచభూతములకు సరిసమానమైనటువంటి ఉపచారములు 5 ఉపచారములుగా చెప్పబడ్డాయి. అవి లం పృథివీ తత్వాత్మనే నమః. పృథివీతత్వము లం అనేటువంటి బీజాక్షరంతో ఉంటుంది. గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే నమః. ఆకాశతత్వానికి హకారము అనేటువంటి అక్షరం బీజాత్మకంగా మనకు అందిస్తూ ఉంది. హం ఆకాశతత్వాత్మనే నమః. పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మనే నమః. వాయువంతా కూడా యం అనేటువంటి బీజాన్ని సంతరించుకొని ఉంది. యం వాయుతత్వాత్మనే నమః. ధూపం పరికల్పయామి. రం తేజస్తత్వాత్మనే నమః. రం అనేటువంటి బీజం అగ్ని బీజం. అది తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. అది అగ్నితత్వముతో ఉంటుంది. అగ్నినాగ్ని సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవార్జుహ్వా ఆస్యః. ఈ దీపారాధనకు హం అనేటువంటి బీజముతో వ్యవహరింపబడుతూ ఉంది. వం అమృతతత్వాత్మనే నమః. అమృత బీజం వకారమవుతోంది. దీనితో నైవేద్య సమర్పణ చేస్తూ ఉంటారు. వం అమృతతత్వాత్మనే నమః. అమృత నివేదనం పరికల్పయామి. ఈ 5 ఉపచారములు 5 బీజములతో ప్రాణాపాన వ్యానోదాన సమానాత్మకమైనటువంటి తత్వముతో పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ భూమి, వాయువు మనకు వీచేటువంటి గాలి, ఆపహ నీళ్లు, పృథివ్యాపస్తేజ సూర్యచంద్రులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి బీజముల చేత పంచభూతములు 5 బీజాత్మకములుగా పంచ ప్రాణములుగా ఈ పంచ ఉపచార పూజను మనకు పరమాత్మకు చేయడానికి మనకు మునులు అందించినటువంటి విషయం. షోడశ ఉపచారములకు కూడా బీజమంత్రములు ఉన్నాయి. అవి ఎలాంటి బీజమంత్రములు అంటే పూర్తిగా పురుష సూక్తముతో శ్రీ సూక్తముతో వ్యవహరింపబడేటువంటి బీజనామములు. ఇవి అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. ఇవన్నీ కూడా పరమాత్మకు ఆరాధన చేసేటువంటి తత్వాన్ని, విషయాన్ని మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ
వేద ప్రమాణకంగా మాత్రమే ఉన్నాయి. వేద ప్రమాణకంగా లేనటువంటివి ఏవి కూడా ఈ భూమి మీద లేవు. అందుకే మహాభారతంలో ఒక లక్షణం చెప్తారు, ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతటా ఉన్నది, ఏది ఇందులో లేదో అది ఎక్కడా లేదు అని. వేదము అలాంటి తత్వాన్ని సంతరించుకొని ఉంది. వేదంలో ఏముందో భారతంలో అది మాత్రమే ఉంటుంది. భారతంలో ఏది ఉందో లోకమంతా అది మాత్రమే కనబడుతూ ఉంది. ఏదైతే వేదంలో లేదో అది భారతంలో లేదు. భారతంలో ఏదైతే లేదో భూమి మీద ఎక్కడా కూడా మనకు కనపడదు. ఇది భారతానికి, వేదానికి, లోకానికి ఉన్నటువంటి అన్వయం. ఇది అంతా కూడా వేద ధర్మాత్మకముగా ఉన్నటువంటిదే. ఇలాంటి వేద ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. మనకు 8వ అనువాకంలో 4వ యజస్సు నమ ఉగ్రాయ చ భీమాయ చ, ఉగ్రత్వము భయంకరత్వము కలిగి ఉన్నటువంటిది. ఈ భయంకరమైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎక్కడ కనబడుతున్నాడు అంటే, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఇది వేదవాక్యము, వేదశ్రుతి ప్రమాణమైనటువంటి అక్షర సత్యమైనటువంటి వాక్యం. ఇంద్రాది అష్టదిక్పాలకులు, అగ్ని, సూర్యుడు వీళ్ళందరికీ కూడా ఉగ్రత్వముతో కనబడుతున్నటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎక్కడ కనబడుతూ ఉన్నాడు? నమ ఉగ్రాయ చ భీమాయ చ, భయంకరముగా ఉగ్రముగా ఎక్కడ కనబడుతూ ఉన్నాడు అంటే, వాళ్ళు చేసేటువంటి పనులలో ఏదైనా తేడాగా కనిపించినప్పుడు అష్టదిక్పాలకులను, కంటికి కనిపించేటువంటి సూర్యచంద్రులను, అగ్నిదేవతలనే విడిచిపెడతలేడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. కావున లోకంలో కలిగేటువంటి అనేకమైనటువంటి ప్రళయములే కావచ్చు, అతివృష్టులు కావచ్చు, వరదలు, భీభత్సములు ఎన్నైనా ఉండవచ్చు, వాటికి కారణ హేతుభూతమైనటువంటిది మనం చేసేటువంటి తప్పిదము వల్లనే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని వలన కోపోద్రిక్తుడైనటువంటి పరమాత్మ ఉగ్ర భీమ స్వరూపముగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కావున ఎలాంటి పశుపక్షాదులకు కానీ, లేక కనిపించేటువంటి సరస్సులకు కానీ, నదులకు కానీ ఎలాంటి హానిని మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే నదులను పూజనీయమైనటువంటి స్థలములుగా ఉంచాలి, వాటిని కలుషితం చేయరాదు. చెరువులను మనకు అందించేటువంటి నీటి కుంటలుగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇబ్బంది పెట్టకూడదు. సరస్సులు, కొలనులు వీటన్నింటినీ కూడా చాలా చక్కగా మనం కాపాడుకోవాలి. అడవుల్లో ఉండేటువంటి జీవరాశులు, ఈరోజు అడవులను మనం హరించినంత మాత్రాన అడవులలో ఉండేటువంటి అనేకమైనటువంటి వానరములు మనల్ని ఏ రకములైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాయో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. నమ ఉగ్రాయ చ భీమాయ చ, ఈ తత్వము చేత ఆయా ప్రాణుల యందు కోపోద్రిక్తుడైనటువంటి పరమాత్మ ఉండి మనల్ని ఇబ్బంది పెడతాడు. కావున ఎక్కడైతే ఏ పశుపక్షాదులు అవి చేసుకునేటువంటి కర్మలకు విఘాతం కల్పించకుండా మనం పర్యావరణాన్ని హితముగా, పర్యావరణ రహితం చేయకుండా మనం వ్యవహరించుకున్నప్పుడు పరమాత్మ సంతుష్టుడై మనల్ని అందరినీ కూడా ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటాడు. కావున మనమంతా ప్రకృతిని సేవించడమే ముఖ్యమైనటువంటి అంశముగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 8వ అనువాకంలో 5వ యజస్సు నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ, అగ్రే వధాయ దూరే వధాయ. అగ్రము అంటే పైభాగములో అని మనం అర్థం చేసుకోవచ్చు. దూరే వధాయ అనగా సంహరించడం. అగ్రములో ఉండేటువంటి వాడిని సంహరించడం, దూరంలో ఉండేటువంటి వాడిని సంహరించడం. ఇక్కడ శత్రువులను లేక అసురులను, వారిని సంహరించడంలో పరమాత్మ ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు? ఎదురుగా ఉండేటువంటి శత్రువులను, ఆ శత్రువులకు ఎదురుగా వెళ్ళి సంహరించేటువంటి వాడిని అగ్రేవధుడు అని పిలువబడతాడు. దూరేవధాయ, దూరము నుంచి వచ్చేటువంటి యుద్ధరంగంలో ఉండేటువంటి శత్రువులు ఇక్కడ పరమాత్మను సేవిస్తూ సవ్యమైనటువంటి మార్గములో యుద్ధము చేసేటువంటి వారిను కాపాడటానికై దూరము నుండే తాను వధింపజేస్తూ ఉన్నాడు. అగ్రేవధాయ దూరేవధాయ అవధాయ, అక్కడ వధింపజేస్తూ ఉన్నాడు, సంహారకర్త అవుతూ ఉన్నాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. శివుని యొక్క అగ్రేవధత్వం ఎక్కడ కనబడుతూ ఉంది అని మనం ప్రశ్న వేసుకుంటే, మహాభారతంలో ద్రోణ పర్వంలో అర్జునుని వద్ద మనకు కనబడుతూ ఉంది. ద్రోణ పర్వంలో ఏ రకంగా ఉంది అంటే, దూరముగా ఉండి దగ్గరగా వచ్చినప్పుడు తన యొక్క ధైర్య సాహసాల చేత ఎదురుగా వెళ్ళి పరాక్రమము చేత ఎదుటి వ్యక్తిని, శత్రువును సంహరించడానికి తాను పయనింపజేసినప్పుడు అగ్రేవధుడు అవుతున్నాడు. అంటే ఎవరితో సంబంధం లేకుండా తాను ముందుగా ధైర్యముగా వెళ్ళి సంహరించినటువంటి వాడవుతున్నాడు. దూరేవధత్వము ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో వచ్చినటువంటి అంశం.
దూరముగా ఉండేటువంటి వాళ్లను ఏ విధముగా సంహరించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సారథి అయి యుద్ధరంగంలో తాను రథాన్ని అధిరోహించి అర్జునుడికి సూచనలు చేస్తూ ఆ దూరంలో ఉండేటువంటి శత్రువులను ఏ రకంగా చీల్చి చెండారాలి, యుద్ధములో తాను సన్మార్గముగా ఏ రకముగా వెళ్ళాలి అనేటువంటి తత్వాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి విధముగా భీష్మ పర్వములో ఉంది. అగ్రేవధత్వము దూరేవధత్వము మహాభారతంలో ఈ వేదానికి సంబంధించినటువంటి అంశాలను పొందుపరుస్తూ మనకు ఏ రకమైనటువంటి వేద మార్గాన్ని సూచిస్తూ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. 5 యజస్సులు పూర్తయిన తర్వాత 6వ యజస్సు నమో హంద్రేచ హనీయసేచ. హంత్రేచ సంహరించేటువంటి వాడు, హనీయసేచ అధికముగా సంహరించేటువంటి వాడు. హంత్రేచ అంటే సంహారం చేసేటువంటి వాడు, హనీయసేచ ఎక్కువగా సంహారం చేసేటువంటి వాడు, హంత్రేచ చంపేటువంటి వాడు. ఎక్కడ అంటే యుద్ధరంగంలో శత్రువులను చంపేటువంటి వాడు. మయై వైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవః సవ్యసాచిన్. ఇక్కడ పరమాత్మ యుద్ధరంగంలో ఉన్నప్పుడు నీవు నిమిత్తమాత్రుడు అవుతున్నావు. నిమిత్తమాత్రుడుగా ఉండి ఎదుటి వ్యక్తిని అగ్రేవధాయ దూరేవధాయ హంతేచ హనీయసేచ దూరముగా ఉన్నటువంటి వాడిని సంహరిస్తూ ఉన్నావు, దగ్గరగా ఉన్నటువంటి వాడికి ఎదురుగా వెళ్ళి సంహరిస్తూ ఉన్నావు, హంతేచ వాడిని ఏ రకంగా ఉన్నా చంపుతూ ఉన్నావు, హనీయసేచ దగ్గరగా తీసుకుని వాడిని సంహరిస్తూ ఉన్నావు. ఎలాంటి సంహారం నువ్వు చేస్తూ ఉన్నావు అనే ప్రశ్నను మనం అక్కడ వేస్తే యుద్ధములోనేమో యుద్ధరంగ నీతిని పాటిస్తూ ఉన్నావు, కానీ కామ్య మార్గంలో లోక మార్గంలో జనాల యొక్క మనసులను నువ్వు సంహరిస్తూ ఉన్నావు. అక్కడ ఉండేటువంటి బాధలను సంహరిస్తూ ఉన్నావు, మనిషి లోపల ఉండేటువంటి కల్మషాన్ని సంహరిస్తూ ఉన్నావు. ఈ రకమైనటువంటి సంహారము చేసేటువంటి ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను అంటూ నమస్కారాన్ని ఈ 2 మంత్రముల చేత తెలుపుతూ ఉన్నాము. పశ్యాపశ్యవు నపశ్యతః పశ్యంతం పరమాత్మానం. ఇక్కడ చూపు కలిగినటువంటి వాడు చూస్తూ ఉన్నాడు, చూపు లేనటువంటి వాడిని చూపు కలిగినటువంటి వాడు చూస్తూ ఉన్నాడు. కానీ చూపు కలిగినటువంటి వాడు చూపు లేనటువంటి వాడు ఇద్దరు ఉన్నాడే, వారు పరమాత్మను చూడలేకుండా పోతున్నారు. ఇక్కడ అజ్ఞాన తిమిరాంధస్య, తిమిరాంధకారంలో మునిగిపోయి మోహములో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మను చూడాలి అంటే ఇక్కడ చూపు లేనటువంటి వాడు చూపు ఉన్నటువంటి వాడు సరి సమానమైనటువంటి వాడు అవుతున్నాడు. కేవలం నిర్మలమైనటువంటి మనస్సుతో భగవద్ ధ్యానాన్ని ఆచరించేటువంటి వాడు మాత్రమే పరమాత్మ సాయుధ్యాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. నేనే సర్వోన్నతుడను, నాకంటే గొప్పవాడు లేడు అని గర్వపడేటువంటి వాడిని పరమాత్మ హంత్రేచ అక్కడ రుద్రశబ్దముతో వచ్చి వాడి యొక్క అహంకారాన్ని గర్వాన్ని సంహరిస్తూ ఉన్నాడు. అలాంటి హంతుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. హనీయసేచ దగ్గరకు తీసుకొని మరీ వాడిలో ఉండేటువంటి కల్మషాన్ని సంహరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మహాముని అయినా, సిద్ధుడైనా, హరిసిద్ధుడైనా, సాధ్యుడైనా, సుసాధ్యుడైనా పరమాత్మ యొక్క పరమావధి చేరుటకై తాను నిష్కల్మషముగా ఉన్నప్పుడు మాత్రమే తాను చేసేటువంటి మంత్రానుష్ఠానం ద్వారా పరమపద సోపానాన్ని అధిరోహించగలుగుతూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ పరమావధి సేవించుకోవాలి అంటే తనలో ఉండేటువంటి అజ్ఞాన తిమిరాంధకారాన్ని అంతా కూడా పోగొట్టుకున్నటువంటి వాడై ఉండాలి. ఎన్ని ఉన్నా ఇలాంటి అజ్ఞానము చేత గర్వము చేత పీడింపబడుతూ ఉంటాడో అలాంటి పీడింపబడేటువంటి వ్యక్తిని ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడు తనలో ఉండేటువంటి మంచితనాన్ని అంతా కూడా ఉంచి చెడు భావాన్ని అంతా కూడా సంహరిస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. 8వ అనువాకంలో 7వ యజస్సు. మనం 6 యజస్సులను సంహారకర్తగా, అదే విధముగా హంత్రేచ హనీయసేచ దూరేవధాయచ అగ్రేవధాయచ సోమాయచ రుద్రాయచ అనేటువంటి శబ్దములను మనం విన్నాం. ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అంటే పరమాత్మ ప్రకృతితో మమేకమైనటువంటి వాడు అని చెప్పడానికి వేదము చాలా ప్రమాణమైనటువంటి అంశం. నమో వృక్షేభ్యః హరికేశేభ్యః. వృక్షస్వరూపముగా ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. హరికేశేభ్యః, హరికేశములు అనగా ఆకుపచ్చని వెంట్రుకలు కలిగినటువంటి వాడు. ఇక్కడ శివుడు ఏ రకంగా ఉన్నాడు అంటే వృక్ష సమూహంలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, అడవి రూపకంగా ఉన్నాడు, అక్కడ ఉండేటువంటి చెట్టుగా ఉన్నాడు, చెట్టుకు ఉండేటువంటి ఆకులు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.
ఆకుపచ్చని వెంట్రుకలు కలిగినటువంటి వాడు అని ఇక్కడ హరికేశములు అనేటువంటి శబ్దముతో పరమాత్మ పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ వృక్షాలకు పతి అవుతున్నాడు. ఎలాంటి వృక్షములు అంటే దేవవృక్షములు, దైవిక వృక్షములు, సృష్టి వృక్షములు, సంహార వృక్షములు అని వృక్షములు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో కొన్ని వృక్షములు ఏ రకంగా వచ్చాయి భూమి మీదికి అనేటువంటి శబ్దాన్ని కొంత ధారావాహికల కంటే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాము. అవి ఏమిటి అంటే అశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠతు. దేవ యజ్ఞములు చేసినటువంటి సమయంలో అశ్వము ఒక వృక్షము కింద నిద్రించి 1 సంవత్సర కాలము అక్కడే తపస్సు చేసినది కావున ఆ వృక్షము అశ్వత్థ వృక్షము అయింది. భూమికి 3 లోకముల బయట ఉన్నటువంటి స్వర్గలోకములో స్వర్గానికి రక్షగా ఉండేటువంటి సోమలత వద్ద గాయత్రి సంబంధమైనటువంటి మంత్రముల చేత రక్షకులను పెట్టినప్పుడు ఆ రక్షకులు అక్కడ ఉండేటువంటి సోమలతను తుంచినప్పుడు అక్కడ నుండి ఒక బిందువు భూమి మీద పడితే అక్కడ ఉద్భవించింది ఒక వృక్షము. ఆ వృక్షం పేరు పలాశ వృక్షము. తంగాయత్రియాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమజః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే. ఆ రకంగా ఉద్భవించింది మోదుగ వృక్షం. సోమలత దగ్గర నుండి భూమి మీద పడ్డప్పుడు ఆ బిందువు చేత ఉద్భవించినటువంటి వృక్షానికి అక్కడ వచ్చేటువంటి ఒక కాడకు 3 ఆకులుగా సంతరించుకున్నటువంటి వృక్షం పరమాత్మ అయినటువంటి పరమశివుని వృక్షం పలాశ వృక్షం, మోదుగ వృక్షం అవుతోంది. అలాంటి వృక్ష సమూహంలో ఉండేటువంటి పరమాత్మను నేను ఆరాధిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులకు ఉపయోగపడేటువంటి వృక్షము ఆ మోదుగ వృక్షం అవుతోంది. అదే రకముగా మోదుగ ఆకులతో చేసినటువంటి ఆకులో భోజనము చేసినప్పుడు మోదుగ ఆకును ఒక దగ్గరగా పెట్టి తాను భోజన పాత్రగా చేసుకొని భోజనము చేస్తే అది స్వర్ణ పాత్రలో భోజనము చేసిన దానితో సమానమైనటువంటిదిగా మనకు వేదధర్మ శాస్త్రములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. అదే విధముగా సూర్యుడు పుట్టినప్పుడు పుట్టినటువంటి వృక్షము ఒక వృక్షం ఉంది. దానినే మనము బిల్వ వృక్షము అని అంటున్నాము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుతం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. శివుడికి అర్పణ చేసేటువంటి బిల్వం 3 ఆకుల యొక్క శబ్దానికి త్రిపద గాయత్రి 3 పాదాలు ఉన్నటువంటిది గాయత్రి శబ్దంతో వ్యవహరింపబడుతూ ఉంది. అలాంటి శిరోజాలాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఇక్కడ పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి ఆరాధించడానికి సూర్యుడు ప్రధాన కారణ హేతుభూతం అవుతూ ఉన్నాడు. అలాంటి సూర్యుడు పుట్టినటువంటి స్థానంలో పుట్టినటువంటి వృక్షం మారేడు వృక్షం. ఆ మారేడు వృక్షం ఏదైతే ఉంటుందో ఆ దళములను సమర్పించినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క ఆరాధకుడు అవుతున్నాడు. పరమాత్మ సాయుధ్యాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు. వృక్షేభ్యః హరికేశేభ్యః వృక్ష ఆరాధన ఎల్లవేళలా ఆచరించమని చెబుతూ ఉన్నారు. అలాంటి వృక్షములను ఆరాధించినటువంటి వాడు పరమాత్మ సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నాడు. హరికేశేభ్యః వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉండి ఆ యొక్క లతలు అదే విధముగా ఆకులచే అలంకరింపబడినటువంటి వాడు. పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణమని అంటున్నాము. పంచ పల్లవాలు పంచ రత్నములు ఏవైతే ఉన్నాయో వీటితో అలంకరింపబడినటువంటి వాడు. శివుడికి ఎన్ని అలంకారాలు చేసినా కేవలం ఒక బిల్వపత్రి పెట్టినంత మాత్రాననే మనము చేసేటువంటి అలంకారానికి ప్రియుడవుతున్నాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. ఆ తత్వాన్ని అందించేటువంటి వృక్షేభ్య హరికేశేభ్య ఆ పరమాత్మను నేను సేవిస్తూ ఉన్నాను అంటూ ఈ యొక్క యజుస్సును మనం సమాప్తం చేసుకుంటూ ఉన్నాం. 8వ అనువాకంలో ఆ తర్వాత యజుస్సు 8వ యజుస్సు నమస్తారాయ. తారాయ అనగా ఏమిటి అర్థము అంటే ప్రణవము చేత ఆరాధింపబడేటువంటి వాడు అని అర్థం. అలాంటి ప్రణవము చేత ఆరాధింపబడేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఒక యజుస్సు మాత్రమే, అర్థ యజుస్సు మాత్రమే వస్తోంది ఇక్కడ తారహ అనేటువంటి శబ్దానికి వ్యుత్పత్తి ఈ రకముగా ఉంది. సంసార సాగరాత్ సర్వజంతువున్ తారయతీతి తారహ. సంసారం అనేటువంటి సముద్రము నుండి భవసాగరాన్ని దాటించేటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు అవుతున్నాడు. వాడు తారుడు అనేటువంటి శబ్దముతో పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి సంసారములో జీవించేటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక తప్పు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. తప్పులను తాను చేస్తూ ఉన్నా తాను మంత్రహీనం క్రియాహీనం భక్తి శ్రద్ధ వివర్జితం అని చెబుతూ ఉన్నాడు. మంత్రహీనం చేస్తూ ఉన్నాను, క్రియాహీనం చేస్తూ ఉన్నాను, భక్తిహీనం చేస్తూ ఉన్నాను, శ్రద్ధాహీనం చేస్తూ ఉన్నాను అని. కానీ ఇక్కడ ఏ రకంగా చెప్పబడుతూ ఉంటుంది అని అంటే
తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసేటువంటి తప్పును నీ యొక్క పంచకర్మ జ్ఞానేంద్రియములు చూస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాయి, ఆస్వాదిస్తూ ఉన్నాయి. కావున తప్పు ఎవరు చేసినా ఏ రకముగా చేసినా అది తప్పు అని మాత్రమే పిలువబడుతూ ఉంటుంది. అలాంటి తప్పుల తడకలుగా ఉండేటువంటి సంసారం అనేటువంటి భవసాగరాన్ని దాటించడానికి ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడు తారుడిగా మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. యజుర్వేదంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో అని పంచముఖ ధ్యానంలో ఈశ్వర సంబంధమైనటువంటి ఈశానుడికి ఇచ్చేటువంటి ధ్యానం ఈ రకంగా చెబుతూ ఉంది. ఈ మంత్రం ఈ రకంగా చెబుతుంది. ఈశాన సర్వ విద్యానాం, సర్వ జగత్తులో ఉండేటువంటి వేదాది విద్యలు, వేదములే కాక సాంకేతిక పరమైనటువంటి విద్యలను ఆధీనంలో ఉంచుకునేటువంటి వాడు ఈశ్వరుడు అవుతున్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, చరాచర సృష్టిలో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవికి కూడా ఈశ్వరుడే తాను ప్రధాన హేతుభూతమవుతూ ఉన్నాడు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, బ్రహ్మత్వం పరబ్రహ్మత్వం ఎక్కడైతే ఉంటుందో ఆదేశించేటువంటి స్థానం, ఆత్మ తత్వమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి వాడు, పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ సోపానంలో నడిపించేటువంటి వాడు బ్రహ్మణోధిపతి. బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, అలాంటి శివతత్వాన్ని ఉన్నటువంటి ప్రణవ స్వరూపముగా మెదిలేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు తారహ అనేటువంటి శబ్దముతో వ్యవహరింపబడుతూ ఉన్నాడు. అలాంటి తార శబ్దములో నమస్తారాయ, తార శబ్దంలో ఉండేటువంటి పరమాత్మను నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ అనువాకం 8వ అనువాకం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే జహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అనేటువంటి శబ్దము వరకు పూర్తిగా కూడా పరమాత్మ పరమశివుడు ఏ రకంగా వ్యవహరిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఈ తత్వముతో మనల్ని అందరినీ కూడా పరమపద సోపానం వైపు నడిపిస్తూ ఉన్నాడో మనం ఈ వేద వాక్యాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. జాబాల ఉపనిషత్తులో కూడా ఈ తార అనేటువంటి శబ్దము గురించి ఒక లక్షణం చెప్పబడ్డది. అది ఏమిటి అంటే అహం కాశీం గమిష్యామి అత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. కాశీ అనేటువంటి శబ్దం పలికితే చాలు కాశీలో ఉన్నటువంటి నివాస ఫలము మనకు అనుభవించవచ్చు అని చెప్పి మనకు జాబాల ఉపనిషత్తు చెప్పింది. అందులో ఒక సూత్రం ఈ రకముగా ఉన్నది. జాతో ప్రాణై రుత్క్రమణస్య రుద్రస్తారక బ్రహ్మవ్యాష్టే. కాశీలో ఎవరైతే మరణిస్తూ ఉంటారో వారికి పరమాత్మ అయినటువంటి పరమశివుడు కుడి చెవిలో తార అనేటువంటి బ్రహ్మను ఉపదేశిస్తూ ఉంటాడట. అందుకుగాను కాశీ మరణం, హిమాచలే స్మరణం, శ్రీశైలే దర్శనం అని మనకు కొన్ని లింగ పురాణాది మహాపురాణాలలో కూడా చెప్పబడ్డది. అలాంటి తత్వము కలిగినటువంటి ఈ యొక్క రుద్రాధ్యాయంలో పరమాత్మ అయినటువంటి పరమశివుడే ఈ ఉపదేశ మంత్రాన్ని కాశీలో మరణించేటువంటి వారి యొక్క కుడి చెవిలో చెబుతాడు అని మనకు జాబాల ఉపనిషత్తు చెప్పినట్టుగా మనకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఇంకా పైభాగాలన్నీ కూడా ఈ రకముగానే ఈ వేదసారములో అనేకమైనటువంటి మంత్రముల ద్వారా పరమాత్మ ఏ రకముగా ఉంటాడు, ఈ వేదములో ఉండేటువంటి సార తత్వాన్ని అంతా కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూనే ఉందాం. ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.